ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి జేఎస్కే అంటే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ మూవీ వచ్చేసి G5 ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ తప్పించి మిగతా అన్ని లాంగ్వేజ్లో అయితే ఉంది. సో ఈ మూవీని నేను హిందీ లాంగ్వేజ్లో అయితే చూశాను అనమాట. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది ఒక రేప్ అయిన అమ్మాయి కేసు మీద నడిచే స్టోరీ అనమాట. సో ఆ స్టోరీని అంత బలంగా చెప్పలేకపోయారు అనేది నాకు మెయిన్ మైనస్ అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా స్క్రీన్ ప్లే అనేది బలంగా ఉండాలని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒకనొక సిచ్యువేషన్లో అంటే ముఖ్యంగా కోర్ట్ సీన్స్లో సో అంటే ఏంటి అక్కడ ఆ అమ్మాయి రేప్ జరిగిన సిచ్యువేషన్లో మనకు తెలియని కొన్ని పాయింట్లు కోర్ట్ రూమ్ సీన్స్లో రివీల్ అవ్వాలన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి సీన్స్ కానీ లేవని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామా విషయానికి వస్తే నాకు క్లైమాక్స్లో నడిచిన కోర్ట్ రూమ్ డ్రామానే నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా హైకోర్టు కేరళ హైకోర్టు నడిచిన కోర్ట్ రూమ్ డ్రామానే నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతకు ముందు అంటే మూవీ ఫస్ట్ హాఫ్లో నడిచిన కోర్ట్ రూమ్ డ్రామా అనేది అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే కోర్ట్ రూమ్ డ్రామా అనేది ఇద్దరి లాయర్స్ మధ్యన జరగాలన్నమాట. సో ఫస్ట్ హాఫ్ లో జరిగిన కోర్ట్ రూమ్ డ్రామా అనేది కేవలం ఒకే లాయర్ అయిన మూవీలో మెయిన్ రోల్ అయిన సురేష్ గోపి అలియాస్ అడ్వకేట్ డేవిడ్. సో డేవిడ్ తను ఏంటంటే జానకి అగైనెస్ట్ గా అతనైతే కేసు ఫైల్ చేసి వాదిస్తాడనమాట. సో డేవిడ్ వాదించినప్పుడు జానకి వైపు ఉన్న లాయర్ కూడా వాదించకుండా జస్ట్ డేవిడ్ వాదించి కొన్ని పాయింట్కి అబ్జెక్షన్ చెప్తూ ఉంటాడే కానీ సో జానకి వైపు లాయర్ యొక్క పాయింట్ అండ్ అలాగే తన వాదన లేకపోవడమే నాకు ఆ కోర్ట్ రూమ్ డ్రామా అనేది సూసగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో మెయిన్గా ఎమోషన్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఈ మూవీలో జానకి క్యారెక్టర్ ప్లే చేసిన అనుపమ పరమేశ్వరన్. సో తనని ఒకరు రేప్ చేస్తారు. రేప్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్లోనే తను ఎంతో కుంగిపోతుంది అనమాట. సో అలాంటి ఆ సీన్స్ అనేవి ఎమోషనల్గా ఇంకా బలంగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది అనమాట. బట్ ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయలేకపోయారు. అదే మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన అనుపమ పరమేశ్వరన్ అలియాస్ జానకి బెంగళూరులో ఒక ఐటీ జాబ్ అయితే చేస్తుంటుంది అనమాట. ఒక ఫెస్టివల్కి తను సొంత ఊరైన కేరళకి అయితే వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక బేకరీలో తనని ఎవరో రేప్ చేస్తారనమాట. అసలు జానకి తను బేకరీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ జానకిని ఎవరు రేప్ చేశారు, సో న్యాయం కోసం తన కోర్టుకు వెళ్తే మరి న్యాయం జరిగిందా లేదా. సో ఈ జానకి కేసులో ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ రోల్ అయిన సురేష్ గోపి అలియాస్ అడ్వకేట్ డేవిడ్ యొక్క పాత్ర ఏంటని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందన్నమాట. ఈ మూవీ మెయిన్గా ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కాస్త ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా క్లైమాక్స్లో అసలు ఎవరు రేప్ చేశారు అని ఆ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు కూడా అంత ఎక్సైటింగ్ కూడా లేదని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా ఏంటంటే ఒక రొటీన్ స్టోరీని రొటీన్ ఫార్మేట్లోనే తీసుకెళ్లారు కానీ ఎక్కడ ఎంగేజింగ్నెస్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఈ మూవీలో ఒక ఫోన్ హ్యాకింగ్ సంబంధించి ఒక సీన్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ సీను కాస్త కొత్తగా ఉన్నప్పటికీ సో రేప్ కేసు మీద కూడా చాలా వరకు మూవీస్ వచ్చినప్పటికీ సో అదే రొటీన్ తరహాలో ఈ మూవీ కూడా వెళ్ళిపోతుందే కానీ సో ఎక్కడ ఎంగేజింగ్ కానీ ఎక్కడ హుకింగ్ పాయింట్స్ అంటూ లేవని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే ఈ మూవీని స్టార్ట్ చేసిన విధానం అండి, ముఖ్యంగా ఈ మూవీలో సురేష్ గోపి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు సో మనం ఆబ్వియస్గా సురేష్ గోపి అనే వ్యక్తి సో ఖచ్చితంగా మెయిన్ రోల్ అయిన జానకికే సపోర్ట్ చేస్తాడు, అంటే అనుపమ పరమేశ్వరన్కే సపోర్ట్ చేస్తాడు అనుకుంటామాట. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం అడ్వకేట్ డేవిడ్ అనే వ్యక్తి జానకి అపోనెంట్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా సో అడ్వకేట్ డేవిడ్ క్యారెక్టర్ అనేది కాస్త నెగిటివ్గా అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి సో తన రియాలిటీ తెలుసుకొని అండ్ అలాగే జానకి సపోర్ట్ చేస్తాడనమాట. సో సపోర్ట్ చేసిన ఆ క్లైమాక్స్లో కోర్ట్ రూమ్లో మాట్లాడిన సీన్స్ కూడా చాలా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన జానకి సో తనను రేప్ చేసిన తర్వాత తనకి ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది అనమాట. సో తన ప్రెగ్నెన్సీలో ఉన్న బిడ్డని తను పెంచుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది అనమాట జానకి. సో అలాంటి సిచ్యువేషన్లోనే జానకి పుట్టబోయే బిడ్డకి కేరళ కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది అనే పాయింట్లు అనేవి కాస్త ఎంగేజింగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్గా వచ్చేసి సెకండ్ హాఫ్లో ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ ఎంతో కొంత ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అయినప్పటికీ అంటే
మనకి కొంతవరకు మూవీ అనేది ప్రెడిక్టబుల్‌గా వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటున్నానంటే సో ఓవరాల్‌గా రేప్ జరిగిన విక్టిమ్‌కి క్లైమాక్స్‌లో తనకంటూ ఒక జస్టిస్ అయితే వచ్చిద్దనమాట. సో అది ఎలా వచ్చింది ఏంటని ఒక క్యూరియాసిటీ మీద మనం చూడొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. సో నా పరంగా ఓవరాల్‌గా ఈ మూవీ అనేది కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ కోసం అండ్ అలాగే అనుపమ పరమేశ్వరన్ అండ్ అలాగే సురేష్ గోపి. సో వాళ్ళ యాక్టింగ్ కోసం ఈ మూవీని అయితే నా పరంగా వన్ టైమ్ వాచబుల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మూవీ యొక్క అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సాంగ్స్ కానీ నాకు సోర్స్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాకు సోర్స్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్‌గా ఇదండి జేఎస్‌కే మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.